హాయ్ అండ్ హలో క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్లో పిన్ వెరిఫికేషన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అంతకుముందు మీరు గూగుల్ యాడ్సెన్స్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ పోస్టల్ అడ్రస్కి పిన్ అనేది సెండ్ చేసి ఉంటారు. దాన్ని ఓపెన్ చేసి 6 డిజిట్ నెంబర్ ఉంటుంది. దాన్ని ఎలా ఎంటర్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మీరు ఏ మెయిల్లో గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేస్తారో ఆ మెయిల్లో మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి గూగుల్ యాడ్సెన్స్ అని. ఫస్ట్లోనే వస్తుంది గూగుల్ యాడ్సెన్స్ ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ వెబ్సైట్ విత్ మోనిటైజేషన్ ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే టాప్ కార్నర్లో సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. సైన్ ఇన్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. సైన్ ఇన్ ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే యాడ్సెన్స్ ఇంటర్ఫేస్ అనేది ఇలా షో అవుతుంది. యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని వస్తుంది. యువర్ పేమెంట్స్ ఆర్ ఆన్ హోల్డ్ బికాస్ యూ నీడ్ టు వెరిఫై యువర్ అడ్రస్ అని ఇక్కడ పాపప్లో మీకు షో అవుతుంది. యాక్షన్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ చెక్ ఉంటుంది. వెరిఫికేషన్ చెక్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. వెరిఫికేషన్ చెక్ ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే వెరిఫై యువర్ ఐడెంటిటీ ఉంటుంది. ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం అడ్రస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. మీ పోస్టర్లో వచ్చిన నంబర్ని చూసుకోండి. చూసి ఇక్కడ పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి. మీరు 3 సార్లు రాంగ్గా ఎంటర్ చేశారంటే ఫెయిల్డ్ అనేది అవుతుంది. ఏదైనా మీకు పిన్ రిసీవ్ అవ్వలేదు, ఫెయిల్డ్ అయింది అంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లోను అబౌట్ సెక్షన్లో ఛానల్ బ్యానర్లో కూడా ఉంది. అందులో నుంచి నాకు వాట్సాప్లో మెసేజ్ అనేది చేయండి. రిసాల్వ్ అనేది చేయిస్తాను మీకు. ఇప్పుడు మనం 6 డిజిట్ నెంబర్ ఎంటర్ చేసుకుంటాం. ఎంటర్ చేసుకున్న తర్వాత పిన్ని సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు చూడండి అడ్రస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు రెడ్ బార్లో ఉన్నది పాపప్ వెళ్ళిపోవాలంటే పేజ్ని రీలోడ్ చేయండి ఒకసారి. ఇప్పుడు మనం రీలోడ్ చేసేసాం. రీలోడ్ చేసిన తర్వాత వెళ్ళిపోయింది. ఇప్పుడు చూసారు కదా గూగుల్ యాడ్సెన్స్లో పిన్ వెరిఫికేషన్ ఎలా చేయాలనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.